ఎంత అడిషనల్ ఏరియా ఎంత ఇరిగేట్ అవుతుంది సార్ ఈ ప్రాజెక్ట్? ఇంకా మీకు స్కై ఇస్ ది లిమిట్. అన్ని మీకు ఏమైందంటే ఎక్కడికక్కడ నీళ్లు ఉన్నాయి, మీకు మొత్తం ఆయకట్ అంతా ఇరిగేషన్కి వస్తుంది. అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్లు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇది కుప్పం వరకు వెళ్తుంది. కుప్పం వరకు ఇంతవరకు ఆయకట్లు ఎంత స్థిరీకరణకు వచ్చేస్తుంది. అటు కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్, అన్ని డిస్ట్రిక్ట్స్ వాటర్ వస్తాయి. అక్కడ చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకొని మనం కొంచెం దూరం తీసుకుపోతే సరిపోతుంది. ఇది అన్మెజరబుల్. నేను నా లెక్క ప్రకారం మా వాళ్ళు ఊరికే పక్కన పోయే నీళ్ళు లెక్కేస్తున్నారు, అది కాదు. ఇది ఆల్ రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి. రెండోది, అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్ వల్ల ఇంకా కనెక్టివిటీ పెరిగిపోతుంది. వాటర్ సెక్యూరిటీ ఫర్ అగ్రికల్చర్, ఫర్ ఇండస్ట్రీ, ఫర్ డ్రింకింగ్ వాటర్, ఎన్విరాన్మెంట్. అంటే ఫర్ ఏకర్ కూడా కాస్ట్ రేషియో కూడా ఇది అందదు. ఎందుకంటే కొత్తగా ఆయకట్టు క్రియేట్ చేస్తే మీరు చెప్పేది కొత్త ఆయకట్టు వస్తుంది, ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ని నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్కి వెళ్తుంది అన్నిటికీ. ఇప్పుడు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి, శ్రీశైలం నుంచి కూడా నీళ్ళు వచ్చాయి, జాగ్రత్తగా ఆపరేట్ చేసాం. 750 TMC నీళ్లు ఉన్నాయి. దట్ ఈజ్ ఎ వెల్త్. ఆ నీళ్లు రాలేదనుకోండి, అక్కడే ఉంటాయి. ఇప్పుడు దానికి మళ్ళీ హంద్రినీవా పెంచుతున్నాం, కెనాల్ పెంచి ఆ నీళ్లు డిశ్చార్జ్ చేసిపోవడానికి. అవన్నీ కూడా వేరియస్ కెనాల్స్ కూడా కొన్ని ఇంకా పూర్తి కాలేదు, అవి కూడా చేయాలి, అవి కూడా వర్కౌట్ చేస్తాం. చిన్న చిన్న రిజర్వాయర్స్ అయినాయి, కెనాల్స్ కానట్టు కొన్ని ఉన్నాయి. దానికి కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే నేనున్నప్పుడు అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ని ఫంక్షన్ తీసుకొచ్చాను. ఇప్పుడు 50% ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆర్ డిఫంక్ట్. 10 లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నాయి. దాంట్లో 4 నుంచి 5 లక్షల ఎకరాలు డిఫంక్ట్ అయిపోయినాయి. మీ దగ్గర లెక్క ఉందా? ఎంత అవుతుంది ఎకరాకి, ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత కాస్ట్ ఎఫెక్టివ్? ఏమైనా మెజర్ చేశారా సోషియో ఎకనామిక్ సర్వే? 30 lakh ఏకర్స్కి. దానికంటే ఇది నేను చెప్పా కదా మీకు, స్టెబిలైజేషన్కి రాష్ట్రం అంతా అవుతుంది ఇది అంతే. హైబ్రిడ్ అంటే కాదు, ప్రైవేట్ ఫండింగ్ హైబ్రిడ్, నాట్ ఆ ప్రాజెక్ట్ హైబ్రిడ్ కాదు. దానికి లెవెల్స్ని బట్టి ఆటోమేటిక్గా మనం వెళ్ళాలి. ఫండింగ్ ఎవరైనా వస్తే, ప్రైవేట్ వాళ్ళు వస్తే, అప్పుడు మనకు వాళ్ళు కూడా కొంత తీసుకొస్తే మనకు ఆదాయం వస్తుంది కాబట్టి పే చేస్తూ వస్తాం. ఇప్పుడు మేము ఇండస్ట్రీకి పెట్టాము ఈరోజు 1,81,000 కోట్లు మేము చూపించాం. దాంట్లో దగ్గర చూస్తే మీరు 2,80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము చెప్పిన 20 లక్షల్లో ఇక్కడనే 3 లక్షలు వస్తాయి ఉద్యోగాలు. అదే సమయంలో వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాళ్ళకు మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. సో దట్ ఎకనామిక్ యాక్టివిటీ మల్టిప్లర్ ఎఫెక్ట్లో వెళ్తుంది. దట్ ఈజ్ వేర్ వీఆర్ థింకింగ్. ఇప్పుడు BPCL ఉంది, 92,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు 5 ఏళ్లలో. మేము 4 ఏళ్లలో చేయమంటున్నాం. వాళ్ళకు ఇచ్చిన ఆదాయంలో 75% తిరిగి వాళ్ళకి ఇచ్చేట్టుగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఎవరినంత ఇది వ్యాపారం, వాళ్ళ కంపెనీ వ్యాపారాలు ఇవన్నీ. లేకపోతే రాష్ట్రానికి పోతారు, ఇక్కడ పోతే. రాజస్థాన్లో చేశారు. రాజస్థాన్ 25,000 కోట్లు 20,000 కోట్లు చేశారు. ఎంత అనేది ఐడియా ఉందా? 20-25,000 crores గవర్నమెంట్ పే చేస్తుంది ఇన్కమ్ మీద. ఇప్పుడు ఒకసారి ఇన్కమ్ పెరిగిపోయిన తర్వాత GST ఇవన్నీ పెరిగిపోతాయి, పర్ క్యాపిటా GST అన్నీ పెరిగినప్పుడు పే చేయడం పెద్ద కష్టం కాదు. అదే మీరు కన్స్ట్రక్ట్ చేయడం ఆఫ్టర్ 10 years అయితే డబుల్ వచ్చే ఆదాయం కూడా రాదు. దట్ ఈస్ వేర్ ఆపర్చునిటీ కాస్ట్ అండ్ రిటర్న్స్ బోత్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇది డయాఫామ్ వాల్ అది పోలవరంలో
అది కంటిన్యూ చేస్తాం, కంప్లీట్ చేస్తాం. అది ఎట్లా మనం పోయి వచ్చాం, దానికి ఒక డేట్ ఇచ్చాం, దాని ప్రకారం అన్నీ స్టార్ట్ అవుతాయి. నేను కూడా ఒకసారి పోయి వస్తాను మళ్ళీ ఒకసారి.